దేశ కాలతః కాలాత్ దేశగుణతః అస్య ఆదిః అంతః న. సామాన్యంగా మనం లోకంలో చూస్తూ ఉన్నప్పుడు అనేక విధములుగా మనకు ఉత్పత్తి మొదలైనటువంటివి మనకు తెలిసి వస్తుంది. కానీ భగవంతుడికి అది లేదు అన్నటువంటి దాన్ని మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం. భగవంతుడికి కాలముతో ఉత్పత్తి అన్నటువంటిది లేదు. అదేవిధంగా నాశనం కూడా లేదు. దేశ విశేషంగా భగవంతుడికి ఉత్పత్తి నాశనములు లేవు. గుణముల వల్ల కానీ భగవంతుడికి ఉత్పత్తి నాశనములు లేవు. ఏం చెప్తూ ఉన్నారు అనంటే, ఒక వస్తువు 1992లో అది ఎవరో ఒకరు పుట్టారు అని జన్మించారు అని పెట్టుకున్నాం. 1900లో ఎవరో జన్మించారు అంటే వాళ్లకు ఆ కాలంలో వాళ్ళు ఉత్పత్తి చెందారు. ఏదో ఊరిలో వాళ్ళు ఉత్పత్తి చెందారు. ఆ ఊరు, ఆ దేశం, ఆ విధంగా. అదేవిధంగా గుణములతో, ఇన్ని గుణములతో వాళ్లకు ఉత్పత్తి అని వాళ్లకు చెప్పవచ్చు. కానీ భగవంతుడికి ఈ విధమైనటువంటి ఉత్పత్తి అన్నటువంటిది సర్వథా భగవంతుడికి లేదు. అందువల్ల కాలం యొక్క నిర్బంధము భగవంతుడికి లేదు. ఆదియు లేదు, అంతము లేదు. అంటే ఒక వ్యక్తి ఎప్పుడో జన్మించాడు, 100 సంవత్సరముల తర్వాత అతడు చనిపోయాడు అని మనం వ్యవహారాన్ని చేస్తాం. అంటే అతడు ఆ దేహ వియోగమైంది, చనిపోయాడు అని చెప్తాం. అటువంటి అంతము కూడా కాల నిమిత్తకమైనటువంటి అంతం కూడా లేదు. అంటే మనం అందరం కూడా కాలంలో బంధించబడ్డాం. కానీ భగవంతుడికి ఆ కాలబంధనము అన్నటువంటిది లేదు. అదేవిధంగా ఏదో ఒక దేశంలో మాత్రమే మనం ఉంటాం. ఎక్కడ? ఏదో భారతదేశంలోనే ఉందాం అనుకున్నాం. కానీ ఈ దేశ నిమిత్తకమైనటువంటిది, గుణ నిమిత్తకమైనటువంటి ఆది అంతములు భగవంతుడికి లేవు. అదేవిధంగా భగవంతుడికి పరస్య వృద్ధి క్షయౌ నతు. వృద్ధి మరియు క్షయ అనంటే, వృద్ధి అంటే ఇప్పుడు చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు చాలా శిశువు చిన్నదిగా ఉంటుంది. అదే పెరిగే కొద్దీ సంవత్సరము, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు బాగా ఎత్తుగా పెరుగుతాడు. అదేవిధంగా దేహం పుష్టిగా ఉంటుంది. ఇదంతా కూడా జరుగుతుంది. ఇది వృద్ధి. అదేవిధంగా క్షయం 50 సంవత్సరాల తర్వాత తగ్గుతూ వస్తాడు. అడిగితే మునుపటి శక్తి నాకు లేదు, మునుపటి దేహదార్ఢ్యం నాకు లేదు అని చెబుతారు. అది క్షయం, నాశనం. ఇది దేహ నిమిత్తకంగా వచ్చేటువంటిది. ఈ విధమైనటువంటి వృద్ధి, క్షయం లేదు. అదేవిధంగా ఇది గుణముల వల్ల కానివ్వండి, ఇటువంటి వృద్ధి క్షయములు మనకు ఉంటాయి. ఒక కాలంలో మంచిగా శ్రీమంతుడిగా నేను ఉన్నాను, కాలాంతరంలో కలిసి రాలేదు ఏది కూడాను. అప్పుడు ఉన్నదంతా పోగొట్టుకున్నాను. ఈ విధమైనటువంటి వృద్ధి క్షయములు మనకు ఉంటాయి. కానీ సదాతనస్య, అనాద్యనంత కాలంలో ఉన్నటువంటి ఆ భగవంతుడికి ఇటువంటివి ఏమీ కూడా లేవు. వృద్ధి క్షయములు లేవు. కాల దేశ గుణములతో అతడికి ఆది అంతములు లేవు. ఇవన్నీ కూడా దోషములు అని పరిగణించబడతాయి. ఇటువంటి దోషములేవి కూడాను భగవంతుడికి లేవు. నైత ఏతాదృశ, ఇటువంటి భగవంతుడు అంటే వెనకటికి చెప్పినటువంటి గుణ సర్వస్వం ఏదైతే ఉందో అది ఉన్నటువంటి, ఇటువంటి దోషములు లేనటువంటి భగవంతుడు క్వచ న బభువ, వెనకటికి ఎప్పటికీ కూడా అవ్వలేదు. నచైవ భావ్య, భవిష్యత్తులో వస్తాడు అని కూడా లేదు. నా పరాత్పరమస్య విష్ణోః ఉత్తరః కిము అంటే, పరాత్పరమస్య సర్వోత్తముడైనటువంటి ఆ భగవంతుడికి ఉత్కృష్టుల కంటే, అంటే మనకంటే పెద్దవాళ్ళు ఋషులు అనుకుందాం, వాళ్ళకంటే గంధర్వులు, వాళ్ళకంటే దేవతలు, ఈ విధంగా అందరికంటే ఉత్తములు శేషగరుడ, వాళ్ళకంటే బ్రహ్మదేవుల వారు, ఆ బ్రహ్మవాయువుల కంటే గొప్పవారు అంటే మహాలక్ష్మీదేవి. అటువంటి ఆ మహాలక్ష్మీదేవికి కూడా ఉత్తముడైనటువంటి భగవంతుడు, అతడికి
ఉత్తర అంటే ఉత్కృష్ట అంటే అతని కంటే ఉత్తముడైనటువంటి వాడు ఎవరు కూడా లేదు అని మనం అది కైముత్య సిద్ధము కిము వక్తవ్యం అని శాస్త్రం మనకు ప్రశ్నిస్తుంది. అంటే ఇటువంటి విశిష్టమైనటువంటి గుణములు, ఇటువంటి దోషములేవి కూడా లేనటువంటి స్వతంత్రుడైనటువంటి ఆ భగవంతుడికి సమానులే ఎక్కడ లేరు అన్నప్పుడు ఇక ఉత్తములు ఎక్కడి నుంచి వస్తారు? అందువల్ల అటువంటి సర్వోత్తముడు భగవంతుడు అని భగవంతుణ్ణి ఈ గుణ పరిపూర్ణంగానే మనం తెలుసుకోవాలి. ఇటువంటి దోషములు లేనటువంటి వాడు అనే భగవంతుణ్ణి మనం తెలుసుకోవాలి. అప్పుడే భగవంతుడి గురించి నిజంగా తెలుసుకున్నట్టుగా అవుతుంది. దీన్నే బ్రహ్మసూత్రాల్లో మనకు చెప్పేటప్పుడు మొదటి అధ్యాయంలో అది గుణ పరిపూర్ణత్వాన్ని బ్రహ్మసూత్రములలో చెబుతారు. బ్రహ్మసూత్రములు అంటే ఆ బ్రహ్మసూత్రముల విశిష్టత ఏమిటి అని ఇదే అధ్యాయంలోనే వస్తుంది. అందువల్ల అక్కడ నిర్ణయించబడ్డటువంటి తత్వాల విషయంలో వివాదం ఇక లేదు. వేదముల్లో చెప్పినటువంటి దాన్ని నిర్ణయం చేసి అక్కడ చెబుతారు వేదవ్యాసుల వారు. సర్వజ్ఞుడైనటువంటి సాక్షాత్ భగవంతుడే ఈ వేదములకు అర్థం ఇది అని నిర్ణయించి చెప్పినటువంటి ఆ బ్రహ్మసూత్రముల్లో మొదటి అధ్యాయంలో చెప్పబడేటువంటి విషయం ఏమిటి అంటే ఇదే గుణ పరిపూర్ణత్వమే. భగవంతుడికి ఎన్ని విశిష్ట గుణాలతో భగవంతుడు ఉన్నాడు, ఆ వేదములేమిటి, దాన్ని ఏ విధంగా మనం తెలుసుకోవాలి, నిర్ణయం ఏమిటి, ఎందుకు ఇదే విధంగా తెలుసుకోవాలి అని కారణములను ఆచార్యుల వారు సూత్ర భాష్యంలోనూ చెబుతారు. అనువ్యాఖ్యాన న్యాయవర్ణంలో కూడా మనకు ఆచార్యుల వారు సెలవిస్తారు. ఆ విధంగా అటువంటి గుణ పరిపూర్ణత్వాన్ని తెలుసుకోవడమే ముఖ్యం. అదేవిధంగా గుణ పరిపూర్ణత్వాన్ని ఏ విధంగా తెలుసుకుంటాము, అదేవిధంగా దోష దూరత్వాన్ని కూడా మనం తెలుసుకోవాలి. దాన్నే బ్రహ్మసూత్ర భాష్యం ప్రారంభ శ్లోకంలోనే దాన్ని ఆచార్యుల వారు వివరణ చేస్తారు. నారాయణం గుణైస్సర్వై ఉదీర్ణం దోషవర్జితం. గుణ పరిపూర్ణత్వాన్ని తెలుసుకోండి, అదేవిధంగా దోష దూరత్వాన్ని తెలుసుకోండి అన్నటువంటిది ఇది చాలా ప్రధానమైనటువంటి సిద్ధాంతం. అందువల్ల ఆచార్యుల వారు దాన్ని ఆ రెండు ముఖాలను, భగవంతుడికి ఉన్నటువంటి రెండు ముఖములను మనకు చూపిస్తూ ఉన్నారు. ఒకటి కొన్ని శ్లోకాల్లో గుణ పరిపూర్ణత్వం గురించి చెబితే మరికొన్ని శ్లోకాల్లో అతడికి ఏ దోషము లేదు అని దోష దూరత్వాన్ని కూడా చెబుతారు. ఇక్కడ మళ్ళీ గుణ పరిపూర్ణత్వాన్ని చెప్పేటువంటి మరొక శ్లోకాన్ని ఆచార్యుల వారు ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. 13వ శ్లోకం. వృద్ధిక్షయౌ నతు పరస్య సనాతనస్య సదాతనస్య సనాతనస్య అన్నది కూడా తప్పు కాదు, అది కూడా సరి అయినటువంటిది. సనాతన అని మనం అంటే దానికి ఆ పదానికి ముఖ్యంగా అర్థం ఏమిటి అంటే సదా సర్వ ప్రకారంలో అంటే సర్వకాలంలో ఏకప్రకారంగా ఉన్నటువంటి వాడు. ఇప్పుడు మనకు వృద్ధి క్షయములు మనకు కలుగుతాయి, కానీ భగవంతుడికి ఆ సదాతన సర్వదా ఏకప్రకారంగానే ఉంటాడు. వృద్ధి ఉండదు, క్షయము ఉండదు. ఎప్పుడు చూసినా అంటే పురాణాల్లో మనం అవలోకించినప్పుడు మనకు బోధపడేటువంటి విషయం ఏమిటి అంటే 16 వర్షముల యువకుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగానే భగవంతుడు మనకు ఎప్పుడూ కూడా దర్శనమిస్తాడు. అంటే ఆ తారుణ్యంలోనే భగవంతుడు ఉంటాడు. అతడికి వృద్ధి లేదు, క్షయము కూడా లేదు. సదాతనస్య అంటే సర్వదా ఏకప్రకారస్య అని అర్థం. అది సనాతన అంటే అనాది కాలం నుండి ఉన్నటువంటి భగవంతుడు అని సనాతనస్య అన్నటువంటి దానికి అర్థం. సదాతనస్య అంటే కొంచెం స్వారస్యం ఎక్కువ అర్థానికి. సరే. 13వ శ్లోకం. సర్వజ్ఞ ఈశ్వరతమస్స చ సర్వశక్తి పూర్ణాం వ్యయాత్మ బలచిత్ సుఖవీర్యసారః యస్యాజ్ఞయా రహితమింద్రియా సమేతం బ్రహ్మేశ పూర్వకమిదం నతు కస్య చేషం. భగవంతుడి గుణములను వర్ణిస్తారు. సర్వజ్ఞ, భగవంతుడికి దీని యొక్క జ్ఞానం లేదు అని లేదు. అంటే లోకంలో ప్రపంచంలో ఉన్నటువంటి సకల విషయముల జ్ఞానం కూడా భగవంతుడికి ఉన్నది. అదేవిధంగా తన ఆనంత్యం కూడా భగవంతుడికి తెలుసు. కానీ రమా బ్రహ్మాది దేవతలకు లోకంలో ఉన్నదంతా కూడా తెలుసు, తమ గురించి తెలుసు, కానీ భగవంతుడి గురించి పరిపూర్ణంగా తెలుసుకోలేరు.
ఇదే వాళ్లకు భగవంతుడికి ఉన్నటువంటి తేడా. వాళ్లకు లోకంలో ఉన్నటువంటి పదార్థములన్నీ కూడా తెలుసు, బ్రహ్మదేవుల వారికి తెలుసు, అదేవిధంగా లక్ష్మీదేవికి కూడా తెలుసు. వేద పురాణ ఉపనిషత్తు భాష్య రహస్యం అన్నీ కూడా వాళ్లకు బాగా తెలుసు. తమ గురించి, తమ స్వస్వరూపం గురించి రమా బ్రహ్మాది దేవతలకు తెలుసు. కానీ భగవంతుడి విషయంలో మాత్రం వాళ్లకు పరిపూర్ణంగా భగవంతుడిని తెలుసుకోలేరు. కానీ భగవంతుడు మాత్రం తన గురించి కూడా సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలవాడు భగవంతుడు. అందువల్ల సర్వజ్ఞుడు అంటే ఉన్నదాన్ని యథావత్తుగా దాన్ని తెలుసుకున్నవాడు భగవంతుడు. సర్వజ్ఞ ఈశ్వరతమ, అతిశయేన స్వామి భగవంతుడు. అటువంటి స్వామి ఇంకొకరు లేరు. సర్వోత్తమ స్వామి అని చెప్పడానికి ఈశ్వరతమ అని చెబుతారు. వీళ్ళందరూ కూడా ఈశ్వరులే, కానీ ఆ ఈశ్వరులో కూడా గొప్పవాడు భగవంతుడు. అందువల్ల ఈశ్వరతమ. అందువల్లనే మమ స్వామి హరిర్నిత్యం సర్వస్య పతిరేవచ అన్నటువంటి దాన్ని, అది అనువ్యాఖ్యానంలో మధ్వాచార్యుల వారు చెప్పేటువంటి అద్భుతమైనటువంటి ఒక మనకు ఉపాసనకు కానివ్వండి, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి కానివ్వండి, అద్భుతమైనటువంటి మాటను ఆచార్యుల వారు చెప్తారు మనకు. ఏమిటి అనంటే, భగవంతుడు నాకు పతి స్వామి, అదేవిధంగా రమాబ్రహ్మాది దేవతలకు కూడా అతడే స్వామి. అంటే సర్వోత్తముడు అన్నటువంటి అర్థం కూడా వస్తుంది. నన్ను విశేషంగా అనుగ్రహించినటువంటి వాడు మమస్వామి, నాకు పతి, నాకు కావలసిందంతా ఇచ్చినవాడు ఆ భగవంతుడు. అందువల్ల అతడిని పతి స్వామి అని మనం ఉపాసన చేయాలి అని చెబుతారు. దాన్నే చెబుతారు ఈశ్వరతమ, సర్వోత్తమ స్వామి భగవంతుడు. అందువల్ల ఈశ్వరతమ. అతడు ఎటువంటి వాడు అంటే సర్వశక్తి, అపారమైనటువంటి అనంతమైనటువంటి శక్తి కలవాడు. ఈ శక్తి గురించి కూడా శాస్త్రం విశేషంగా చెబుతుంది. ఒక మాటను ప్రహ్లాదరాజుల వారు హిరణ్యకశిపుకు చెప్తారు. ఈ మాట సప్తమ స్కంద భాగవతంలో వస్తుంది. శక్తి బలము అన్న దాని గురించి, ఇంత శక్తి నీకు ఎవరిచ్చారు, ముల్లోకాలు నేనంటే భయపడతాయి, అటువంటి ఇంత అద్భుతమైనటువంటి, అంటే ఈ నా ఎదురుగా ఉండి నాకు విరోధి గురించి నీవు మాట్లాడతావు అంటే ఇంత శక్తి ఇది సామాన్యంగా రాదు, ఎవరు నీకు శక్తిని ఇచ్చింది అని హిరణ్యకశిపుడు అడిగినప్పుడు ప్రహ్లాదరాజుల వారు చెబుతారు, నకేవలం మే భవతశ్చ రాజం సవై బలం బలినాం చ పరేషాం. నాకు అని కాదు నాయన, నీకు అని కూడా కాదు, సమగ్రమైనటువంటి లోకానికి బలిష్ఠులు శక్తివంతులు అని లోకంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఆ శక్తిని ప్రసాదించినటువంటి వాడు ఆ భగవంతుడే. అది శక్తి అనేక విధములు అని మనం చెబుతాం. ఆ శక్తికి డెఫినేషన్ కూడా చాలా అద్భుతంగా శాస్త్రంలో చెబుతారు. అది జ్ఞానశక్తి కావచ్చు, క్రియాశక్తి కావచ్చు, లేకపోతే బలం అని మనం సామాన్య లోకంలో వ్యవహరించేటువంటి ఆ శక్తి కావచ్చు, అఘటిత ఘటనా సామర్థ్యము అని భగవంతుడికి చెబుతాం మనం. అంటే లోకంలో ఏది సాధ్యపడదో అటువంటి దాన్ని చేసేటువంటి సామర్థ్యం భగవంతుడికి మాత్రమే ఉన్నది. దేవతలు కూడా కొన్ని చేస్తారు, కానీ దేవతలకు కూడా సాధ్యపడనటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని సాధించేటువంటి శక్తి భగవంతుడికి ఉన్నది. అఘటిత అంటే లోకంలో ఏది సాధ్యపడదో అటువంటి దాన్ని ఘటన చేసేటువంటి సామర్థ్యం భగవంతుడికి ఉన్నది. అందువల్ల సర్వశక్తి. దీని ఒక్కొక్క దాన్ని మనం అంటే విడమరిచి చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతంగా ఉన్నది. దాన్ని ఆచార్యుల వారు సంక్షేపంగా ఒక్కొక్క మాటల్లో చెప్తూ ఉన్నారు. దీనికి వివరణ శాస్త్రంలో చాలా అద్భుతంగా వేరే వేరే అంటే సందర్భాల్లో మనకు దొరుకుతుంది. దాన్ని అంతా కూడా ఒక చోట మనం చేర్చుకుంటే ఒక్క సర్వశక్తి విషయంలో మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. పూర్ణావ్యయాత్మ బలచిత్ సుఖ వీర్యసార. పూర్ణ అంటే పరిపూర్ణము అని, అవ్యయ అంటే నాశనము లేనటువంటి, ఆత్మ అంటే స్వాత్మ తనదే అయినటువంటి, బల చిత్ సుఖ వీర్య సారహ, బలము, అదేవిధంగా చిత్ జ్ఞానము, సుఖము, వీర్యము అంటే ఒకటి పరాక్రమం అన్నటువంటిది సామాన్యంగా లోకంలో చెప్పేటువంటిది. అదేవిధంగా వీర అనంటే
కార్య అంతగామి అని ఒక అర్థాన్ని ఆచార్యుల వారే చెబుతారు. టీకాచార్యుల వారు ఆ మాటను చెబుతారు. అంటే ప్రారంభించినటువంటి కార్యాన్ని పరిపూర్తిగా చేసి వదిలిపెడతాడు భగవంతుడు. అందువల్ల అతడికి వీర అని పిలుస్తారు. అటువంటి గుణం ఉన్నందువల్ల అది వీర్యం కలవాడు అని. అంటే భగవంతుడు సృష్టిని చేసి వదిలిపెట్టడు, స్థితిని చేసి ఇలాగే కంటిన్యూ చేస్తాను అని చేయడు, నాశనం చేస్తాడు. అది కూడా కొంతమందిని మాత్రమే సంహరించి ఇంకా ఈ సంసారం అలాగే ఉండని మళ్ళీ కంటిన్యూ అవని ఇంకా కూడా కాదు. ఆ సంహారాన్ని పరిపూర్ణంగా చేస్తాడు భగవంతుడు. అదేవిధంగా మోక్షాన్ని ప్రసాదించేవాడు భగవంతుడు. ఆ మోక్షంలో వాళ్ళు తమ తమ సుఖాలను అనుభవించాడు. వాళ్ళు అనంతకాలం వరకు ఆ సుఖాన్ని అనుభవించాలి అంటే అనంతకాలం వరకు ఆ పనిని భగవంతుడు చేస్తూనే ఉండాలి. అంధంతమస్సుకు నిత్య నరకానికి వెళ్ళినటువంటి భగవద్వేషాన్ని చేసినటువంటి తమోయోగ్యులు ఉన్నారు. వాళ్ళు అనంతకాలం వరకు వాళ్ళు దుఃఖాన్ని అనుభవించాలి. ఆ విధమైనటువంటి కార్యాన్ని భగవంతుడు అనంతకాలం వరకు చేస్తూనే ఉంటాడు. మనకేమనిపిస్తుంది, భగవంతుడు మనం ఫోటో చూసినప్పుడు భగవంతుడు ఆ శేష తల్పంపై భగవంతుడు నిద్రిస్తూ ఉన్నాడు, ఎప్పుడూ భగవంతుడు పడుకునే ఉంటాడా, భగవంతుడికి ఏం పని లేదా? ఆ రమాదేవి కూడా ఎప్పుడు కాళ్ళ దగ్గర కూర్చొని చూస్తూ ఉంటుంది. అంటే భగవంతుడికి ఏం పని లేదు, నిశ్చింతగా ఉన్నాడు అని అనిపిస్తుంది. భగవంతుడు నిశ్చింతగానే ఉన్నాడు, కానీ భగవంతుడికి పనులు చాలా ఎక్కువ. మన గురించి తెలుసుకోవడమే, మన గురించి ప్రయత్నం చేసి మన కుటుంబాన్ని పోషించడమే కష్టం. కానీ భగవంతుడికి అనంత జీవరాశులను చూసుకునేటువంటి బాధ్యత, అంటే ఇది జవాబుదారీతనం భగవంతుడికి ఉన్నది. కానీ మనకు శ్రమ కలుగుతుంది, భగవంతుడికి ఆ శ్రమ లేదు. కానీ భగవంతుడు కూడా అద్భుతమైనటువంటి ప్రయత్నాన్ని చేసి ఈ సృష్టి ఆదులను చేస్తాడు. అటువంటి వీర్యం అంటే కార్యాన్ని పరిపూర్తిగా చేసేటువంటి సామర్థ్యం అది భగవంతుడికి ఉన్నది. దాంతో శ్రేష్టమైనటువంటి వాడు. ఇటువంటి అద్భుతమైనటువంటి గుణములతో అవన్నీ కూడా నాశనం లేనటువంటి, మనకు ఏదైనా గుణములు రావాలి అంటే అది భగవద్ అధీనంగానే మనకు వస్తుంది. కానీ భగవంతుడికి వేరే వాళ్ళ అధీనంగా భగవంతుడు ఆ గుణాలను అనుభవించడు, అది తన అధీనంలోనే ఉంటుంది. అందువల్ల ఆత్మ అని స్వాత్మ శబ్దాన్ని ప్రయోగం చేశారు ఆచార్యుల వారు. ఇటువంటి పరిపూర్ణమైనటువంటి నాశనం లేనటువంటి తన అధీనంగా ఉన్నటువంటి బల చిత్ సుఖ వీర్యములతో శ్రేష్ఠుడైనటువంటి భగవంతుడు అని భగవత్ స్వరూపాన్ని చెప్పి, ఇక దానికి విరుద్ధంగా మరొక మాటను చెబుతారు. యస్యాజ్ఞయా రహితమిందిరయా సమేతం బ్రహ్మేశ పూర్వకమిదం నతు కస్య చేషం. యస్య ఆజ్ఞయా రహితం, ఏ భగవంతుడి యొక్క ప్రేరణ, ఆజ్ఞ అంటే ఇక్కడ ప్రేరణ అని అర్థం. ఆ ప్రేరణ లేకపోతే, యస్యాజ్ఞయా రహితం, భగవంతుడి ఆజ్ఞ ప్రేరణ రహితం లేకపోతే, ఇందిరయా సమేతం, లక్ష్మీదేవి సహితమైనటువంటి బ్రహ్మేశ పూర్వకం, బ్రహ్మదేవుల వారిని ఆరంభించుకున్నటువంటి ఈ సమగ్రమైనటువంటి జగత్తు లోకమంతా కూడాను కస్య అంటే కస్యాపి అర్థస్య, కస్యాపి అర్థే అంటే ఏ యొక్క ప్రయోజనాన్ని పొందడానికి కూడా ఈశం నా సమర్థం కాలేదు. భగవంతుడి ఆజ్ఞ, భగవంతుడి ప్రేరణ లేనిది ఎవరికి ఏ శక్తి లేదు, ఏ కార్యము లేదు, దేన్ని అనుభవించలేరు, ఏది కూడా జరగదు. ఇప్పుడు మనం ఏదో పని చేస్తూ ఉన్నాం, పాఠం వింటూ ఉన్నాం, ఆ విధమైనటువంటి తత్వజ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. దీనికి కూడా భగవంతుడి అనుగ్రహం, ఆజ్ఞ, ప్రేరణ ఉండవలసిందే. అది లేకపోతే జరగదు. అందువల్ల ప్రతి ఒక్కటి బ్రహ్మాది దేవతలకు కూడా ఈ నియమం సామాన్యం. అంటే భగవంతుడి దయ ఉంటేనే వాళ్ళు కూడా చేయగలరు. భగవంతుడి అనుగ్రహం, దయా విశేషం లేకపోతే వాళ్ళు కూడా ఏ పనిని చేయలేరు. అందువల్ల దీని ద్వారా తెలుసుకునేటువంటి తత్వం ఏదైతే ఉన్నది అంటే, మిగిలిన జగత్తంతా కూడా అస్వతంత్రమైనటువంటిది, భగవంతుడు ఒక్కడే స్వతంత్రుడు. వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి తమ తమ స్థానాల్లో ఉండి ఆ కార్యాన్ని చేస్తారు అంటే ఆ శక్తిని ఇచ్చినటువంటి వాడు భగవంతుడే. అందువల్ల ఇక్కడ చెప్పేటువంటిది భగవంతుడి స్వాతంత్ర్యం చాలా అద్భుతమైనటువంటిది. రమాబ్రహ్మాది దేవతలకు లేనటువంటి, భగవంతుడిలో మాత్రమే ఉండేటువంటి
ఒక విశిష్టమైనటువంటి గుణం అది స్వాతంత్ర్యము. అర్థమైందా? దీని తర్వాతి శ్లోకం ఇక్కడ కొన్ని తారతమ్య విషయాలను చెబుతారు. మనం తరతమాలకు అంటే తారతమ్యాన్ని తెలుసుకొనే మనం దేవతలను పూజించాలి, వాళ్ళ వాళ్ళ స్థానంలోనే వాళ్ళని పూజించాలి. అంతే తప్ప మన ఇప్పుడు లోకంలో ఏమైపోతుంది అంటే ఒక్కొక్కసారి భక్తి ఎక్కువైపోతే అమ్మవారినే విశేషంగా పూజిస్తాం. వరమహాలక్ష్మి వ్రతం వస్తుంది శ్రావణ మాసంలో, లేకపోతే శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజను విశేషంగా చేస్తారు. అటువంటి సమయంలో ఏమవుతుంది అంటే అన్నిటినీ ఇచ్చేటువంటిది లక్ష్మీదేవినే. అందులోనూ కొన్ని ప్రవచనాల్లో టీవీల్లో వచ్చేటువంటి వాటిని చూస్తే అందరికీ శక్తి అమ్మవారే ప్రధానము, వాళ్ళ ద్వారానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా కూడా వచ్చారు. ఈ విధమైనటువంటి అనేక మాటలను మనం టీవీ ప్రవచనాల్లో చూస్తూ ఉంటాం. ఇక గణపతి వస్తే ఆ ప్రదేశాల్లో గణపతికి విశేషంగా ఆరాధన, రుద్రదేవుల వారు వస్తే శంకరుడికి విశేష పూజ. అప్పుడు వాళ్ళే ఇదంతా కూడా చేస్తారు అన్నటువంటిది మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ శాస్త్రం చెప్పేటువంటిది ఇది తారతమ్యం అన్నటువంటిది మధ్వాచార్యుల వారు చెప్పినటువంటి సిద్ధాంతం కానే కాదు. మధ్వాచార్యుల వారు కొత్తగా ఏ సిద్ధాంతాన్ని మనకు చెప్పలేదు. వేదముల్లో ఉన్నటువంటి దాన్ని బయటకు తీసి చూపించారు. ఇది వేద సిద్ధాంతము, ఇది వైదికమైనటువంటి ఇతిహాస పురాణముల్లో చెప్పినటువంటి సిద్ధాంతం ఇది అని అది ఆ వెన్నను తీసి మన చేతికి ఇచ్చారు. అందువల్ల మధ్వాచార్యుల వారు చెప్పినటువంటి సిద్ధాంతం ఏది కూడాను అది వేద ఉపనిషత్తుల్లో ఇతిహాస పురాణాల్లో లేనటువంటి సిద్ధాంతాన్ని మధ్వాచార్యుల వారు ఎక్కడా చెప్పలేదు. అందువల్ల ఈ తారతమ్యం అన్నటువంటిది ఇది మనం లోకంలో ప్రతిరోజు అనుభవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం చూసేటువంటి దాన్ని ఆచార్యుల వారు ఈ తారతమ్యం ప్రతి చోట ఉన్నది అని చెప్పారు. అది జీవుల స్వభావ విషేకమైనటువంటిది అన్నటువంటిది ఆచార్యుల వారి సిద్ధాంతం. అక్కడికి వచ్చేటప్పటికి మనం ఆగిపోతాం. సోనా మసూరి బాగుంటుంది బియ్యంలో రకం, దానికంటేను బాసుమతి బాగుంటుంది, లేదు హంసలు అవి ఒక రకం. ఈ విధంగా 4-5 రకాలు బియ్యంలో ఉన్నాయి. క్వాలిటేటివ్గా మనం తీసుకుంటే బాస్మతి చాలా బాగుంటుంది, 100నో 120 150 కేజీ మనకు దొరుకుతుంది. అన్ని అందులో వేరుగా ఎందుకు చూస్తారు? అన్నీ ఒకటే కదా అని అంటే బాస్మతి పండించిన వాడికి సామాన్యంగా ఏదో పండించిన వాడికి ఇద్దరికి ఒకే డబ్బు ఇస్తానంటే, అందరూ ఒకే మార్కులు తెచ్చుకున్నారు, అందరూ ఒకే సబ్జెక్టు పరీక్ష రాశారు అని చెప్పేసి మనకందరికీ వాళ్ళు 60 మార్కులు ఇచ్చేస్తే, వాడు రోజుకు 18 గంటలు కష్టపడ్డాడండి, వాడు 99 కాదు 100కు వాడికి 120 ఇవ్వాలి, అంత బాగా పరీక్ష రాశాడు, వాడికి 100కు 100 మార్కులు మనం ఇస్తాం. అలా ఎందుకు ఇచ్చారండి? అందరూ కలిపే కదా పరీక్ష రాసింది, చెప్పినటువంటి ఉపాధ్యాయుల వారు ఒక్కరే, అదేవిధంగా రాసినటువంటి సబ్జెక్ట్ ఒకటే, అందరికీ మనం ఎందుకు వేరే వేరే మార్కులు ఇవ్వాలి అని అనం. అక్కడ తారతమ్యం ఉంది. తారతమ్యం లేనటువంటి ఒక్క ప్రదేశం కూడా, అంటే లేనటువంటి ఒక్కటి కూడా లేదు. ప్రతి చోట తారతమ్యం అన్నటువంటిది ఉన్నది. ఇది లోకంలో మనం చూస్తూ ఉన్నాం. అది జీవస్వరూపంలో ఉన్నది అని ఆచార్యుల వారు చెబుతారు. ఆ జీవస్వరూపానికి దానికి అనుగుణంగానే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి మానదండం ఉన్నది. జిఎం, చైర్మన్, ఈ విధంగా ఒక్కొక్కరిని చెప్పుకుంటూ వస్తాం. ఆఫీసరు, మేనేజరు, మరొకరు స్టాఫ్, అటెండరు, ప్యూను, ఈ విధంగా అన్నిటినీ మనం చెప్పుకుంటూ వస్తాం. ఇంతమందిలో తారతమ్యాన్ని మనం చూస్తాం. ఇది ఏ విధంగా అంటే వాళ్ళ విద్యార్హత, వాళ్ళ కార్యదక్షత, వాళ్ళ అనుభవము, వీటిని చూసుకొనే ఎవరికైనా బాగా చదివాడు, చాలా మంచి కార్యాన్ని చేసేటువంటి సామర్థ్యం ఉన్నది, అటువంటి వారికి పెద్ద పదవిని ఇస్తారు. అనుభవం చాలా ఉన్నది,
ఏ సమస్యనైనా పరిష్కరించేటువంటి తాహతు ఉన్నది అని చెప్పేసి వాళ్లకు గొప్ప పదవిని ఇస్తారు. వాడు ఏమీ చదువుకోలేదు, ఏదో జస్ట్ 10th పాస్ అయ్యాడు, వాడికి ఏం పని? వాడిని తీసుకువెళ్ళి మనం మేనేజర్ సీట్లో కూర్చోబెట్టాం, అతడిని ప్యూన్గా మనం పెట్టుకుంటాం. ఇది లోకంలో ఉన్నటువంటిది. అంటే వాళ్ళ గుణం ఏదైతే ఉన్నదో దాన్ని అనుసరించి మనం వాళ్లకు ఒక్కొక్క పనిని మనం, అంటే వాళ్ళ ఆ ఉద్యోగాలను మనం ఇస్తాం. ఆ క్రమంలోనే వాళ్ళని చూస్తాం. ఆఫీస్ స్టాఫ్ ఎవరో ఒకరు ఉన్నారు, అతడు తన మేనేజర్కి తన బాస్ ఏ విధమైన బాగా కట్టేస్తున్నది. హరే మహా అదే మీ దగ్గర ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎందుకంటే మీది ఆ రెడ్ ఇది చూపిస్తూ ఉన్నది. మిగిలిన వాళ్ళు ఎవరికి ప్రాబ్లం లేదు అని అనుకుంటాను. నాది కూడా సరిగానే ఉన్నది. అందరికి నాకేమో బాగా వినిపిస్తుంది. రాఘవేంద్రరావు గారు, మీ దగ్గరే ప్రాబ్లం ఏదో ఉన్నది. అంటే రూమ్ కాస్త చేంజ్ చేసుకోండి, ఎక్కడ మీకు నెట్వర్క్ దొరుకుతుందో అక్కడ. ఈ విధంగా అంటే వాళ్ళకు తగ్గట్టుగా వాళ్లకు గౌరవాన్ని ఇవ్వాలి. ఇదంతా మనం లోకంలో చేస్తూ ఉన్నాం. ఇదే విధమైనటువంటిది ప్రతి ఒక్క జీవుడికి సంబంధించినటువంటిది వాళ్లకు ప్రత్యేకంగా ఉన్నది. దాన్ని ఆచార్యుల వారు తారతమ్యానుగుణంగా మనకు చెబుతారు. ఇది వేదంలో చెప్పినటువంటిది. అది ఆ మాటనే ఆచార్యుల వారు చెబుతారు. అది ఏ క్రమంలో ఉన్నది అన్నదాన్ని మనం తెలుసుకుందాం. ఆభాస 14వ శ్లోకం. ఆభాసకోస్య పవనః పవనస్య రుద్రః శిషాత్మకో గరుడ ఏవ చ శక్రకామౌ వీంద్రేశయోస్తదపరే త్వనయోశ్చ తేషాం దృశ్యాదయః క్రమశ ఊనగుణాః శతాంశాత్. శతాంశః అన్నటువంటిది కూడా ఉన్నది. ఆ విధంగా శతాంశాత్ అన్నటువంటిది కూడా నియమం ఉన్నది. ఇక్కడ ఆభాసక అన్నటువంటిది మొదటి పదం. ఈ ఆభాసక అన్నటువంటి పదానికి ప్రతిబింబ అని అర్థం. బింబ ప్రతిబింబము అని మనం వ్యవహారం చేస్తాం. ఏమిటి? ఒక అద్దం ముందు మనం నిలబడితే అప్పుడు నేను బింబము, అక్కడ లోపల అద్దంలో కనిపించేటువంటిది ప్రతిబింబము. అవునా? ఆ ప్రతిబింబం ఏదైతే ఉన్నదో అది బింబ అధీనంగా ఉంటుంది. అంటే బింబ సదృశమై ఉంటుంది, ఆ బింబానికి అధీనంగా ఉంటుంది. అంటే మన ముఖాన్ని మనం ప్రత్యక్షంగా చూడలేం. అందువల్ల అద్దం ముందు నిలబడి అక్కడ ఏదైనా మసి అంటుకొనిందా దాన్ని తుడిచేసుకుంటాం. బొట్టు పెట్టుకోవాలా, అద్దం ముందు కూర్చొని బొట్టు పెట్టుకుంటాం. ఈ విధంగా అంటే మనకు సదృశంగా ఉన్నది అది. అందువల్ల మనం అందులో చూసుకొని మనం ఇక్కడ బింబానికి మనం చేసుకుంటాం. ఇది లోకంలో కనిపించేటువంటిది. అంటే ఈ బింబానికి అధీనంగా ఉంటుంది, అది బింబ సదృశంగా ఉంటుంది. దీన్ని సరిగ్గా గుర్తుపెట్టుకోండి. బింబ అధీనంగా ఉండి బింబ సదృశంగా ఉంటుంది ఏదో అదే ప్రతిబింబము అని మనం చెబుతాం. ఈ ప్రతిబింబానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిబింబానికి కాస్త తేడా ఉంటుంది. ఇక్కడ అస్య ఆ భగవంతుడికి సాక్షాత్తుగా ప్రతిబింబం ఎవరు అంటే రమాదేవి. ఆ అర్థాన్ని, ఆ వివరణను తర్వాతి శ్లోకంలో ఆచార్యుల వారు చెబుతారు. ముందు పురుష దేవతా క్రమంలో తారతమ్యాన్ని ఆచార్యుల వారు చెబుతారు. అస్య ఆ భగవంతుడికి ఆభాసక పవనః. ఆ భగవంతుడు బింబం, అతడెప్పుడు ప్రతిబింబం కాడు. ఆ భగవంతుడికి పవనః వాయుదేవుల వారు, బ్రహ్మదేవుల వారు ఆభాసక ప్రతిబింబం, సాక్షాత్తుగా ప్రతిబింబం వాయుదేవుల వారు. పవనస్య ఆ వాయుదేవుల వారికి శేషాత్మక రుద్ర, శేష పదవికి వచ్చేటువంటి రుద్రుల వారు. అదేవిధంగా గరుడ అంటే ముగ్గురిని తీసుకున్నట్టుగా లెక్క. శేష గరుడ రుద్ర ముగ్గురి వాళ్ళు పవనస్య ఆభాసక, వాయుదేవుల వారికి ప్రతిబింబము. అదేవిధంగా వీంద్రేశయోహో, ఆ వీంద్ర అంటే అంటే పక్షి అని అర్థం. వీంద్ర అంటే పక్షి శ్రేష్టమైనటువంటి గరుత్మంతుడు అతడు. ఈశ అంటే రుద్రదేవుల వారు. వారికి శక్రకామౌ ఆభాసకౌ అని పెట్టుకోవాలి.
అంటే గరుడ శేష రుద్రాదులకు శక్ర అంటే ఇంద్రుడు మరియు కామ వాళ్ళిద్దరూ కూడా ప్రతిబింబ అంటే ఆ దేవతలు ప్రతిబింబభూతులైనటువంటి దేవతలు బింబ అధీనంగా ఉంటారు అన్నటువంటిది, వాళ్ళ అధీనంలో వాళ్ళు ఉంటారు. తదపరే ఇంకా మిగిలిన వాళ్ళు అంటే అహంకారిక ప్రాణ అనిరుద్ధ మొదలైనటువంటి వారు అనయోహో ఈ ఇంద్ర మరియు కామ వాళ్లకు ప్రతిబింబ స్థానంలో ఉంటారు. తేషాం ఆ మిగిలిన దేవతలకు అంటే అహంకారిక ప్రాణ అనిరుద్ధ చంద్ర సూర్య మొదలైనటువంటి దేవతలకు మిగిలిన దేవతలు ఋష్యాదయ ఋషి శ్రేష్ఠులు వశిష్ఠాది ఋషులు వాళ్ళందరూ కూడా ఆభాసకాహ అంటే ప్రతిబింబ స్థానంలో ఉంటారు. ఇది క్రమశః యథాక్రమ వేదంలో చెప్పినటువంటి క్రమానుసారంగా ఊనగుణాః శతాంశాత్ ఒక్కొక్కరు కూడా శతాంశాత్ శత అన్నటువంటి దానికి బహు అని అర్థం. దాన్ని ఆచార్యుల వారు ప్రమాణానుసారంగా తర్వాతి శ్లోకాల్లో నిరూపణ చేస్తారు. అందువల్ల శతాంశాత్ అంటే బహుగుణాలకు వాళ్ళు అంటే వాళ్ళు ఊనగుణాః భగవంతుడికి అనంత గుణములున్నవి. అందులో అనంత గుణముల కంటే తక్కువ వారు వాయుదేవుల వారు. మనకంటేను అనంత గుణములు వాయుదేవుల వారిలో ఉన్నాయి. విష్ణు భక్తి అది అనంత గుణములు ఉన్నాయి అని చెప్పేసి శాస్త్రం చెబుతుంది. దాన్ని రాఘవేంద్ర స్వాముల వారు ప్రాతఃసంకల్ప గద్యంలో చెబుతారు. ఆ విధంగా వాయుదేవుల వారికి అనంత గుణములు ఉన్నవి, కానీ భగవంతుడికి ఎన్ని గుణాలున్నాయో అన్ని వాయుదేవుల వారికి లేవు. శతాంశాత్ ఊనగుణా అంటే అనంత గుణములు తక్కువగా ఉన్నవి వాయుదేవుల వారికి. కోటాను కోట్ల గుణములతో తక్కువ వారు వాయుదేవుల వారు. ఆ వాయుదేవుల వారి కంటే గరుడ శేష రుద్రాదులకు ఇంకా గుణములు తగ్గిపోతాయి. ఆ క్రమంగా వాళ్ళకంటే ఇంద్రకామ వాళ్ళకంటే అనిరుద్ధ అహంకారిక ప్రాణ మొదలైనటు వాళ్ళకంటేనూ తక్కువ క్రమంగా మనుష్య ఉత్తములకు వచ్చినప్పుడు చాలా తక్కువ అయిపోతాయి. వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఈ విధంగా గుణతారతమ్యం అన్నటువంటిది ఉంటుంది. ఈ గుణతారతమ్యమే అది స్వరూపభూతం అంటే జీవస్వభావంలో ఉన్నటువంటి జీవస్వరూపంలో ఉన్నటువంటిది. ఇదే ముఖ్యమైనటువంటి తారతమ్యానికి నియామకము. ఈ గుణములు ఎక్కువగా ఎవరిలో ఉన్నవో వాళ్ళు గొప్పవారు, ఎవరిలో పూర్తిగా తగ్గిపోతాయో వాళ్ళు చిన్నవారు అన్నటువంటిది ఇది నియమం. అందువల్లనే నేను ముందు ఆఫీస్ దృష్టాంతం పెట్టుకొని ఏ విధంగా మనం అంటే అక్కడ వాళ్లకు ఉన్నటువంటి గుణాలతో వాళ్లకు స్థానాలను మనం ఇస్తామో అదే విధంగా ఇక్కడ కూడా స్వరూపభూతమైనటువంటి అంటే ఇది ఎప్పుడో వచ్చింది మరెప్పుడో వెళ్ళిపోతుంది అని కాదు. అనాది కాలం నుండి జీవస్వరూపంలో ఉన్నటువంటి ఈ గుణములే తారతమ్యానికి నియామకము. దీని అనుసారంగానే వాళ్లకు వాళ్ళ పదవి ఆ దేవతా పదవి కానివ్వండి వాళ్లకు అంటే వాళ్ళ శక్తి సామర్థ్యం అన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఇటువంటి ఆ గుణములను తెలుసుకొని వాళ్లను ఆరాధన చేయాలి. ఇదే నిజమైనటువంటిది అని చెప్పి ఇది స్త్రీ దేవతల్లో కూడా ఇది ఉన్నది అన్నటువంటి దాన్ని చెబుతారు. దాన్ని 15వ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. ఆభాసకాత్వరమాస్య మరుత్స్వరూప శ్రేష్టాప్యజాత్తదనుగీ శివతో వరిష్ట తస్యా ఉమా విపతినీ చ గిరస్తయోస్తు షచ్చాదికాః క్రమశ ఏవ యథా పుమాంసః. ఇక్కడ ఆభాసకాత్వత అథ అస్య రమా ఆభాసక ఆ భగవంతుడికి సాక్షాత్ ప్రతిబింబం రమాదేవినే. మరి రమాదేవి ప్రతిబింబమే, అదేవిధంగా బ్రహ్మవాయువులు భగవంతుడికి సాక్షాత్ ప్రతిబింబమే. మరి ఇద్దరూ సమానమేనా అని అంటే అందుకు చెబుతారు మరుత్స్వరూపాత్ అజాత్ శ్రేష్టాత్. మరుత్స్వరూపులైనటువంటి అజ అంటే బ్రహ్మదేవుల వారు అంటే బ్రహ్మవాయువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే శ్రేష్ఠురాలు ఉత్తమురాలు
లక్ష్మీదేవి అన్నటువంటిదే సిద్ధాంతం. అందువల్ల వీళ్ళు అంటే బ్రహ్మవాయువులు భగవంతుడికి ప్రతిబింబము అంటే సాక్షాత్తుగా కాదు, రమాదేవి ద్వారానే వాళ్ళు ప్రతిబింబ స్థానంలో ఉన్నారు. అంటే రమాదేవి ఆ బ్రహ్మవాయువుల కంటే కూడాను ఉత్తమురాలు. అందువల్ల మొట్టమొదటి వాడు భగవంతుడు, తర్వాత లక్ష్మీదేవి, తర్వాత బ్రహ్మవాయువుల స్థానము. అందువల్ల మరుత్స్వరూప అంటే బ్రహ్మవాయువుల కంటే కూడాను శ్రేష్టాపి. తదను ఆ లక్ష్మీదేవి తర్వాత గీహి అంటే వేదాభిమాన్య అయినటువంటి సరస్వతి, భారతి, ఈ దేవతలు ఆ రమాదేవికి ప్రతిబింబ స్థానంలో ఉన్నారు. అంటే బ్రహ్మవాయువుల తర్వాతి స్థానం భారతీదేవిది. ఆవిడ శివతో వరిష్ట అంటే రుద్రాది దేవతల కంటేను ఉత్తమురాలు సరస్వతీదేవి. గరుడ శేష రుద్రాదుల కంటే ఉత్తమురాలు సరస్వతీదేవి. అందువల్ల భారతీదేవి తర్వాత, సరస్వతీదేవి తర్వాత వచ్చేటువంటి వారు గరుడ శేష రుద్రాదులు. తస్యాహ ఉమా విపతిని తస్యాహ గిరహ అంటే ఆ భారతీదేవికి ప్రతిబింబ స్థానంలో ఉన్నటువంటి వారు ఉమా అంటే రుద్రపత్ని అయినటువంటి పార్వతి. అదేవిధంగా విపతిని, వి అంటే పక్షి, విపతి అంటే ఆ గరుత్మంతుడు, అతడి భార్య ఆవిడ తను సౌపర్ణి. వాళ్ళు సాక్షాత్తుగా భారతీదేవికి ప్రతిబింబ స్థానంలో ఉన్నటువంటి వారు. అంటే రుద్రాది దేవతల తర్వాత వారి స్థానము. తయోస్తు షత్యాదికాహ ఆ సౌపర్ణి మరియు పార్వతి వాళ్ళ తర్వాత ప్రతిబింబ స్థానంలో ఉన్నటువంటి వారు, వాళ్లకు ప్రతిబింబ స్థానంలో ఉన్నటువంటి వారు, వాళ్ళకంటే చిన్నవారు షత్యాదికాహ శచి, రతి మొదలైనటువంటి దేవతలు. వాళ్ళు వీళ్లలో కూడా క్రమంగా యథా పుమాంసః అక్కడ దేవతా తారతమ్యంలో క్రమశః ఊనగుణాః శతాంశాత్ అనేక గుణములతో వాళ్ళు ఊనాహ అంటే ఆ గుణములు తగ్గిపోతాయి. ఏ విధంగా పురుష నియమాన్ని చెప్పారో అదే విధంగా స్త్రీలలో కూడా ఇదే విధమైనటువంటి నియమము. అందువల్ల వాళ్ళ ఉత్తములైనటువంటి దేవతల కంటే ఆ అధమ దేవతలు ఎన్నో గుణములతో వాళ్ళు తక్కువగా ఉన్నటువంటి వారు. అంటే రమాదేవికి ఎన్ని గుణములు ఉన్నాయో బ్రహ్మవాయువులకు అంత లేదు. బ్రహ్మవాయువులకు ఎన్ని గుణములతో వాళ్ళు ఉత్తములో అంత సరస్వతీ భారతికి లేదు. సరస్వతీ భారతి వాళ్ళకి ఎన్ని గుణములు ఉన్నాయో అన్ని గరుడ శేషరుద్రాదులకు లేదు. ఈ విధంగానే ఇది తారతమ్యము అని తెలుసుకోవాలి. అర్థమైందా? దాని తర్వాతి శ్లోకం సమయం అయిపోయింది. అందువల్ల ఇక్కడితో సమాప్తి చేస్తాను. ఇందులో ఏవైనా చెప్పినటువంటి పాఠంలో ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. దాన్ని పరిహారం చేసి సమాప్తి చేస్తాను. హరే నమః. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఉంటే చెప్పండి, పరిహారం చేస్తాను. లేకపోతే సమాప్తి చేయొచ్చు. వినబడుతోంది కదా అందరికీ? నమస్కారం. శశాంతాట్ అన్నది ఏది శతాంశాత కదా, అనేక తక్కువ గుణాలు తక్కువ ఉన్నాయనా లేకపోతే తక్కువ ఉన్నాయి? అది శతాంశ అంటే రెట్లు, అంటే 100 రెట్లు అని చెబుతాం కదా, ఆ విధంగా ఊన గుణ. ఊన అంటే తక్కువ అని అర్థం. ఊన గుణా శతాంశాత్ అన్నటువంటిది. శతాంశం 100 అంశాలు. అండ్ 100 అంటే శతశబ్దానికి 100 అని కాదు, బహు అని అర్థం అని ఈ తర్వాత ఇంకో 2 శ్లోకాల్లోనే ఆచార్యుల వారు దాన్ని చెబుతారు, వివరణ చేస్తారు. అందువల్ల వాళ్ళ మాటలతోనే తెలుసుకుందామని నేను చెప్పలేదు. మంచిది. సరే, హరే. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రతిబింబం గురించి అండి. ప్రతిబింబాలు కాదు కదా, ఆభాస గుణాలు అని చెప్తున్నారు కానీ ప్రతిబింబం కరెక్ట్. ప్రశ్న సరిగా ఉన్నది పిఎస్ రావు గారిది. ప్రతిబింబము అంటే అందువల్లనే నేను ముందే ఏం చెప్పాను అంటే తదధీనంగా ఉండి తత్సదృశంగా ఉండాలి. ఇప్పుడు భగవంతుడికి జ్ఞానం ఉన్నది, భగవంతుడు సర్వజ్ఞుడు, భగవంతుడికి సర్వశక్తి ఉన్నది.
వాళ్లకు ప్రతిబింబ స్థానంలో ఉన్నటువంటి వాయుదేవుల వారికి కూడా ఆ గుణములు ఉన్నవి. స్వాతంత్రం లేదు, మిగిలిన గుణాలతో వాళ్ళు పరిపూర్ణులే. ఇప్పుడు మనకు అద్దంలో మనం చూసుకున్నప్పుడు అది నేను వెనక్కి వెళితే అది కూడా అద్దంలో వెనక్కి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. నేను ముఖానికి అడ్డంగా చేయి పెట్టుకుంటే అక్కడ కూడా కనిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఏమిటి అంటే అంటే బింబ అధీనంగా ఉండి బింబ సదృశంగా. ఇక్కడ నాకు కళ్ళు ముక్కు అన్నీ కనిపిస్తున్నాయి, అక్కడ ప్రతిబింబంలో కూడా అది కనిపిస్తూ ఉన్నది. ఇది తదధీనంగా ఉండి, అది శాస్త్రీయ పరిభాషలో మనం చెప్పాలి అంటే తదధీనత్వే సతి తత్ సదృశత్వం అని మేము శాస్త్రంలో చెబుతాం. దాన్నే నేను మొట్టమొదటి చెప్పాను. అధీనంగా ఉండి సదృశంగా ఏదైతే ఉంటుందో అది ప్రతిబింబం. ఇప్పుడు గుణాలకు, భగవంతుడి గుణాలకు, వాయుదేవుల వారిలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా భగవత్ సదృశంగా ఉండి భగవంతుడికి అధీనంగా ఉన్నాయి. అందువల్ల వాళ్ళు భగవంతుడికి ప్రతిబింబులు. అర్థమైందా? ఆ గుణములు వాళ్ళలోనే ఉన్నాయి, లేదని కాదు. ఆ గుణముల ద్వారా తారతమ్యాన్ని మనం తెలుసుకుంటాం. కానీ వాయుదేవుల వారు ప్రతిబింబ స్థానంలో ఉన్నారు. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ నేను చెబుతాను. మధ్వాచార్యుల వారు దీనికి అంటే బదరికాశ్రమానికి వెళతారు. వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన చేస్తారు, 32 లక్షణాలతో ఉన్నటువంటి వారు అని చెప్పేసి భగవంతుడే వస్తూ ఉన్నాడా అని అనిపించి చతుర్ముఖ బ్రహ్మదేవుల వారే మరొక రూపంతో వస్తూ ఉన్నారా, వాయుదేవుల వారు వస్తూ ఉన్నారా అని చెబుతారు. అంటే భగవంతుడికి పరిపూర్ణ సదృశంగా వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళని చూస్తే ఎన్నోసార్లు భగవంతుడి అంటే భగవంతుడిని వాయుదేవుల వారిని పక్క పక్కన పెట్టి మనం చూస్తే కరెక్ట్గా ఇద్దరు ఒకేలా ఉన్నారు కదా అని అనిపిస్తుంది. అదే ప్రతిబింబత్వాన్ని మేము ఇక్కడ చెప్తూ ఉన్నాం. ఆ సౌందర్యం కానివ్వండి, దేహ లక్షణాలు కానివ్వండి, జ్ఞానాది గుణములు కానివ్వండి, ఇవన్నీ కూడా భగవంతుడి అధీనంగా భగవంతుడి గుణములకు సదృశమైనటువంటివి. ఒకటే కాదు, సదృశం అన్నటువంటి దానికి చాలా అర్థం ఉన్నది, విలువ ఉన్నది. తద్భిన్నత్వే సతి అని చెప్పేసి ఒక నియమాన్ని చెబుతాం సాదృశ్యానికి. ఆ విధమైనటువంటి అది భిన్నమే. వాయుదేవుల వారిలో ఉన్నటువంటి గుణములు వేరే, భగవంతుడిలో ఉన్నటువంటి గుణములు వేరే, కానీ సామ్యం ఇది ఒకేలా ఉన్నది అని అంటాం. రెండు ఒకటి కాదు, అవునా? ఆ విధంగా భగవంతుడిలో ఉన్నటువంటి గుణాలు, వాయుదేవుల్లో వారిలో ఉన్నటువంటి గుణాలు అవి భగవంతుడి గుణాలకు సదృశంగానే వాయుదేవుల వారిలో గుణములు ఉంటాయి. ఆ రూపం కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఏ గుణములైనా కూడా భగవంతుడికి సదృశంగానే వాయుదేవుల వారు ఉన్నారు. అందువల్లనే ప్రతిబింబము మన ముఖానికి సదృశంగా ప్రతిబింబం అద్దంలో ఉన్నటువంటిది కనిపిస్తుంది. అదే సాదృశ్యము అని చెబుతాం. దీనికి సదృశంగా ఉన్నది అని చెబుతాం. అర్థమైందా? ఇప్పుడు ఇది దేవతల వరకేనా, మనుషుల్లో కూడా? మనుషుల వరకు ఉన్నది, అది ముందు చెబుతారు. ఇంకా ఆ శ్లోకం రాలేదు అని నేను చెప్పలేదు అంతే. నమస్కారం. నమస్కారం. సమాప్తి చేయొచ్చా? శ్రీకృష్ణార్పణమస్తు. నాహంకర్త హరికర్త తత్పూజా కర్మ చాకిలం తథాపి మత్కృతా పూజ తత్ప్రసాదేన నాన్యథా తద్భక్తిస్తత్ఫలం మహ్యం తత్ప్రసాద పునః పునః కర్మన్యాసో హరావేం విష్ణోస్తృప్తికరः సదా అనేన భావి యత్పుణ్యం తదాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణార్పణం.